హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే కొత్తగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే iOS 26.3 బీటా 1 అనమాట. ఈ iOS 26.3 బీటా 1 అనేది iOSకి మాత్రమే కాదు, iPadOS 26.3 బీటా 1, ఇంకా అలాగే మ్యాక్ ఓఎస్, టీవీ ఓఎస్, హోమ్ ప్యాడ్ ఓఎస్, విజన్ ఓఎస్, వాచ్ ఓఎస్, వీటన్నిటికీ అయితే 26.3 బీటా 1 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ అప్డేట్ ఫైల్ సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే నాకు వచ్చిన అప్డేట్ ఫైల్ సైజ్ 7 పాయింట్ సంథింగ్ అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇంతే ఆ ఫైల్ సైజ్ మీకు వస్తుందని నేనైతే చెప్పలేను. మీ డివైస్ని బట్టి మీ ఫైల్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ iOS 26.3 బీటా 1లో కొత్తగా ఏం ఫీచర్స్ వస్తాయి, అలాగే బగ్స్ ఎలా ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఆ కొత్త ఫీచర్స్ ఏంటో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బిల్ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే కిందికి స్క్రోల్ చేశారంటే జనరల్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే అబౌట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ టాప్ లో చూసారంటే iOS వర్షన్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బిల్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరిగింది. అది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 23D5089E అనేది అప్డేట్ తర్వాత మీ బిల్ నెంబర్ అనేది ఇలా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే iOS 26.3 బీటా 1లో కొత్తగా ఏం ఫీచర్స్ యాడ్ చేశారో చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్, ఇక మొదటి ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ట్రాన్స్ఫర్ అనమాట. దీని మీనింగ్ ఏమంటే మనం ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు సెట్టింగ్స్లో వెళ్ళగానే కిందికి స్క్రోల్ చేశారంటే జనరల్ ఆప్షన్ క్లిక్ చేయగానే మరి ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కింద ట్రాన్స్ఫర్ ఆర్ రీసెట్ ఫోన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ కింద చూసారంటే ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కన్యూ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూసారంటే క్యాన్ ద క్యూఆర్ కోడ్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ డివైస్ టు కనెక్ట్ యువర్ డివైస్ అనమాట. దీని మీనింగ్ ఏమంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్లో క్యూఆర్ ఓపెన్ చేసి ఇక్కడ మీ యాపిల్ మొబైల్లో స్కాన్ చేశారంటే డేటా అనేది ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే కింద చూసారంటే అదర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే సీజన్ ఐడి పేరింగ్ కోడ్ అనమాట. దీని మీనింగ్ ఏమంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్లో సీజన్ ఐడిను పేరింగ్ కోడ్ రావడం జరుగుతుంది. ఆ కోడ్ని ఎంటర్ చేశారంటే ఇక్కడ కూడా ఈజీగా అయితే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఐఫోన్ టు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ షేర్ చేయాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అలా అయితే షేర్ చేసేవారు అనమాట. ఈ iOS 26.3 బీటా 1లో అయితే ఈజీగా అయితే షేర్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే నోటిఫికేషన్ ఆప్షన్కి సంబంధించి అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ క్రింద స్క్రోల్ చేశారంటే నోటిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట వీళ్ళు. అదే నోటిఫికేషన్ ఫార్వర్డింగ్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఫార్వర్డింగ్ మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏమంటే మీ మొబైల్ని స్మార్ట్ వాచెస్తో కనెక్ట్ చేసి ఉంటారు కదా, స్మార్ట్ వాచెస్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు పదే పదే నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, అలా నోటిఫికేషన్ రాకుండా ఉండాలంటే ఈ నోటిఫికేషన్ ఫార్వర్డింగ్ అనేది ఆన్ చేశారంటే మీ మొబైల్లో వాచ్కి అయితే నోటిఫికేషన్స్ అనేది రాకుండా అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే కొత్తగా ఫ్యూచర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాపిల్ వాచెస్కే కాదు, మీరు ఏ స్మార్ట్ వాచెస్ తీసుకున్నా లైక్ శాంసంగ్, పిక్సెల్, నాయిస్ ఫిట్ ఇలా చాలా అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి కదా, ఇలా ఏ వాచెస్కి మనం కావాలనుకుంటే ఆ వాచెస్కి అయితే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే స్మార్ట్ వాచ్ లవర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే లాక్ స్క్రీన్ సంబంధించి అనమాట. మీ మొబైల్లో లాక్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్కి స్క్రోల్ చేయగానే ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేశారంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే iOS 26 అప్డేట్లో ఇక్కడ మనకి వెదరు, ఆస్ట్రానమీ అనేది ఒకే ఆప్షన్గా అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వెదర్, ఆస్ట్రానమీ అనేది సపరేట్ ఆప్షన్గా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న అప్డేట్గా అయినా చెప్పుకోవచ్చు మనము. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే అదే యాపిల్ ఫిట్నెస్ యాప్కి సంబంధించింది అనమాట. ఆ యాపిల్ ఫిట్నెస్ యాప్లో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినట్లయితే ఇలా అయితే ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు iOS 26 అప్డేట్లో ఇలా ఆప్షన్స్ అయితే వచ్చేవి కాదు. ఇక్కడ iOS 26.3 బీటా 1లో ఈ ఆప్షన్ అయితే కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వర్కౌట్స్ ఫర్ ఎవ్రీవన్, గైడెడ్ మెడిటేషన్స్, ప్రోగ్రామ్స్, కస్టమ్ ప్లాన్స్ అండ్ మోర్ ఇలా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక చిన్న అప్డేట్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవైతే కొత్తగా ఫీచర్స్ అయితే వీళ్ళు ఈ అప్డేట్లో యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెంచ్ మార్క్స్ గురించి మనం దీంట్లో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, CPU బెంచ్ మార్క్, GPU బెంచ్ మార్క్. ఫస్ట్ మనం CPU బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ CPU బెంచ్ మార్క్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సింగిల్ కోరు, మల్టీ కోర్ స్కోరు. ఇక్కడ నాకైతే సింగిల్ కోర్ స్కోరు 2329 అయితే రావడం జరిగింది.
ఇక్కడ కింద చూసారంటే మల్టీ కోర్ స్కోరు 5622 అయితే రావడం జరిగిందనమాట. ఇంకా అలాగే జీపీయూ బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జీపీయూ స్కోర్ అనేది 21561 అయితే రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక బగ్స్ విషయానికి వచ్చినట్లయితే నేను ఈ అప్డేట్ చేసిన తర్వాత నాకు ఎటువంటి బగ్స్ అయితే కనిపించలేదు. అలాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత నా మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా అయితే రన్ అవుతుందన్నమాట. మీరు అప్డేట్ చేసిన తర్వాత మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ iOS 26.3 బీటా 1 అప్డేట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు బాయ్.